అండ్ రీసెంట్లీ దళితులు వర్సెస్ బ్రాహ్మణ్స్ ఏందన్న ఈ గొడవ? ఎప్పుడు దళితులు బ్రాహ్మణ్స్ని టార్గెట్ చేస్తున్నారు, బ్రాహ్మణ్స్ దళితులను టార్గెట్ చేస్తున్నారు. బ్రాహ్మణ్స్ని ఎప్పుడు కూడా దళితులు టార్గెట్ చేయలేదు. బ్రాహ్మణులు దళితుల మీద పడి పైశాచికత్వాన్ని ఎప్పుడైతే వాళ్ళు నిరూపించుకుంటారో, ఆ నిరూపించుకున్న టైంలో దెబ్బ తాకినప్పుడు ఎవడైనా అమ్మ అంటాడు కాబట్టి వాళ్ళు అనుచిత వాక్యాలు చేసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ మీద మాట్లాడతారు. రెండోటి, దళితులు అనేటోళ్ళు ఒక్క రకంగా చెప్పాలంటే కడుపు నిండా తింటే సుఖంగా నిద్రపోయేటువంటి నేచర్. రెండోటి, అదే కడుపు మీద కూడా కొట్టాలని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి నిప్పు పెడతారు. దళితులు అంటే మామూలు కాదు. దళితులు అనేటోళ్ళు దేశం మూలవాసులు, ఈ జంబూద్వీప రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నానంటే బ్రాహ్మణులు ఎప్పుడైతే ఈ దేశంలో చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో అతి బలవంతులు ఎవరైనా ఉన్నారంటే ఎస్సీ మాదిగలు. ఎందుకు బలవంతులు అనంటే వాళ్ళు జంబూద్వీప, ఈ దేశం భారతదేశం కాదు, ఇది జంబూద్వీప దేశంగా ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎటు చూసినా 6 ఫీట్లు 6.5 ఫీట్లు 7 ఫీట్లు ఉన్నటువంటి మనుషులు, ఆజానుభావులు వాళ్ళు. వీళ్ళకి తెగింపు ఎక్కువ ఉంటుంది, ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది, ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. మనం ఎట్టా దెబ్బ కొట్టాలని చెప్పి ఇక్కడ లేని కులాన్ని తీసుకొచ్చి మనుషులను అడగట్టి, కులాల పేరుతో మనుషులను విడగొట్టి, గుళ్ళ పేర్లతో మనుషులను జావగొట్టి, స్త్రీ అంటే ఆ సెక్స్ బొమ్మ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సనాతన ధర్మాన్ని ప్రేరేపించి మతం 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 అని మనిషి మైండ్ను ఖరాబ్ చేసి మనిషి ఎలాంటి మాటను విశ్లేషణ చేయకుండా తయారు చేసి పెట్టింది బాపనిజం. ఆ బాపనిజం మీద యుద్ధం చేయడంలో తప్పెట్లుంటుంది. అండ్ ఇంకోటన్నా, ఎస్సీ ఎస్టీ ఏదైతే క్రిస్టియన్లోకి మారితే వాళ్ళ మతం పోతుందనేసి కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కదా, దానిపైన మీ ఒపీనియన్? నేనేమంటానంటే మతం పోతుందని సుప్రీంకోర్టు దేని ఆధారంగా చెప్పింది? దీన్ని ఏకీభవిస్తున్నారా మీరు? నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఎందుకు అని అంటే ఈడ నేను మనిషినే కాదంటేనే మతం మారిన. వాడు నన్ను మనిషి లెక్క చూస్తుండు, నాకు బైబిల్ చేతికిచ్చి చదువుకోరంటుండు, డైరెక్ట్ నన్ను మందిరంలోకి రమ్మంటుండు, చర్చిలకు రాణిస్తుండు. నీకు విలేక నువ్వు రాణించినవా? రానియలే కదా. నన్ను మనిషినే కాదనుకున్నప్పుడు నాకు స్వేచ్ఛ అనేది కావాలి కదా. నేను మనిషిగా పుట్టినాక స్వేచ్ఛలో భాగంగా మతం మారాల్సి వచ్చింది. ఈ దేశాన్ని నాశనం చేస్తానికి కాదు, ఈ దేశాన్ని గులగొడతానికి కాదు, ఈడ ఉన్నటువంటి మతాన్ని నాగం చేస్తాను కాదు. మేము మనుషులమే అని గుర్తించినటువంటి మనిషి కాడికి ఎవడైనా పోతాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మితే నిన్ను నమ్మిన కాడికని ఈడ దాకా వచ్చాను, లేకపోతే ఎందుకు వస్తా? కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిగా బతికేటువంటి స్వేచ్ఛని ఈ హిందూ మతం, ఈ సనాతన ధర్మం, ఈ బాపనిజం, ఈ మనవాదం ఇయ్యలేదు. కాబట్టినే ఈ దేశంలో ఇంకొక మతం పుట్టడానికి పునాదులు వేసింది కూడా హిందూ మతమే. అండ్ MRPSలో 1,00,000 గొంతులు 1000 డప్పులు అనే ప్రోగ్రాంలో మీ పేరు ఎందుకు వినిపించలేదన్న? వినిపించలేదు అని అంటే నేను ఒక మాట ఏం చెప్తానంటే, నేను మందలో గొర్రెపిల్లని కాదు, అడవిలో తిరిగే పిల్ల అంటుంది. ఎందుకు అని అంటే ఒంటరిగా ఉంటుంది. నేను ఎప్పుడు గుంపులు ఉంటే నాకు నేను ఒప్ప. రెండోటి, ఏ గుంపులున్నా ఏడున్నా జోకుడు పాటలు రాయాలంటే మనతో కాదు, పాటతో పక్కన వేయడం అసలే కాదు. పాట అనే బల్యం చేతిలో పట్టుకొని దొరికిన నెల కోసుడు బాగా ఎరక సుఖలా నడిచేకు. రెండోటి, నేను ఏడవున్నా నేను ఏం రాసిన అనేది ప్రజలకు ఎరికే అన్న. సో ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒక పాట మా ఆడియన్స్ కోసం. ప్రభుత్వం అంటే ఆడియన్స్ కోసం ఏం పాడ, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల కోసం పాడతా. ఏ పల్లెకు పోయినా, ఏ తల్లిని అడిగినా, పరిపాలన తీరును అడిగితే చెప్పులు చేతుల పడుతుండో, భార్యవంతలకు బయటబూతులతో హారతి పడుతుండో, దుమ్ము వడావిని దుంపదిగాని దునియలలేని ముఖ్యమంత్రిని, దుమ్ము వడావిని దుంపదిగాని దునియలలేని ముఖ్యమంత్రిని, కారు కూతలను కూస్తుండ్రు, కాండ్రిచ్చి ఊవిస్తుండ్రు. ఏ పల్లెకు పోయినా, ఏ తల్లిని అడిగినా, పరిపాలన తీరు అడిగితే చెప్పులు చేతుల పడుతుండ్రో, వారేవంతలకు బండబూతులతో హారతి పడుతుండో. తొందరగా చేస్తాయి ఈ పాట, రికార్డ్ కాలే ఇంకా. అండ్ మీ మున్గోడు కాన్స్టిట్యున్సీ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలనేసి కూడా పోరాడుతున్నాడు. ఏం చెప్తారు? ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇస్తే ఎలా ఉంటుంది అనేది అది ఆయన చెప్పాల్సింది. ఎందుకంటే రేపు ఆయన ఏం చేస్తాడు ఆయనకి ఎరుకుంటుంది, మనకే ఎరుకుంటుంది. రెండోటి, ఆయన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే. ఇస్తే ఏం చేస్తాడనేది మనం ఈ క్వశ్చన్ ఆయననే అడగాలి, నన్ను అడుగుతుంది. ఎందుకంటే నేను కాదు కదా, నేను కాంగ్రెస్ పార్టీ కాదు కదా. అంటే మీ కాన్స్టిట్యున్సీ కదా, ఎట్లా కాన్స్టిట్యున్సీ అన్న నేనేమంటున్నా, కాన్స్టిట్యున్సీ ఏదైనా ఒక మునుగోడు కోసం పనిచేస్తాడు కాదు కదా. సుఖరా నడిసే 33 జిల్లాలు తిరుగుతుంటాడుగా అన్నా. ఓకే, నిత్యం ప్రజల కోసం మీరు పోరాడతారన్న, రాజకీయం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరి నేనేమంటున్నా, నిత్యం నేను పోరాడుతున్నా మాటను నేను ఒప్పుకోను, కానీ నాకు సమయం దొరికినప్పుడు ప్రజల కోసం ఆలోచించేటువంటి నేచర్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా. రెండోటి, నాకు టైం దొరకడం అనేది, మా భార్య పూజమ్మ నాకు స్వేచ్ఛగా నువ్వు రెక్కలు కట్టుకొని ఎగురునైనా
అందరిలాగా మనం చావద్దు, మనకు పేజ్ అనేది ఉండాలి, మన తాతలు ముత్తాతలు ఎట్టి చచ్చిపోయినట్టు మనం చచ్చిపోతారు, రేపు మన భవిష్యత్తుని, మన జీవితం నుంచి మన పిల్లల భవిష్యత్తు ఏం నేర్చుకోవాలి, మనం ఒక నిటారుగా నిలబడేటువంటి తత్వాన్ని నేర్చుకోవాలని చెప్పి ఎప్పుడు ఆమె చెట్టపసారు నూరి పోసినట్టు పోస్తూ ఉంటుంది నా దిమాగ్లా. కాబట్టి ఏంటంటే ప్రజల మధ్యలో పోరాటం చేస్తున్నాను చెప్పను, కానీ నాకు సమయం దొరికినప్పుడు ఇంత ఖర్చు పెడుతున్న సమయాన్ని ప్రజల కోసం. అన్న ఇంకోటి చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, సుఖరాం నరసయ్య చాలా విషయాల మీద పోరాడతారు, పాటలు రాస్తారు. అలాంటి వ్యక్తికి ప్రజల నుంచి మద్దతు ఎలా ఉందో మరి తెలియదు, కానీ థ్రెడ్డింగ్ అనేది ఎక్కువ ఉందనేసి వింటూ ఉంటాం. ఎక్కడ దొరుకుతాడో ఏంటి అనేసి కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు అనేసి కూడా వింటూ ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు రావాల్సి వస్తుందంటావు? ఎందుకు రావాల్సి వస్తుందంటే వాస్తవాన్ని ఎవడు ఒప్పుకోడు కాబట్టి. వాస్తవాన్ని ఎవడు ఒప్పుకోడు. రెండోటి ఏంటంటే, సుఖరాం నరసయ్య నిప్పు లాంటివాడు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఎవరికి వినడు. రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, షర్మిల కావచ్చు, జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. చాలామంది చాలా ఆఫర్లు చేస్తే కూడా, కోట్ల రూపాయల ఆఫర్లు చేస్తే కూడా నేను క్లియర్ ఒకటి ఏం చెప్పినంటే, ఎట్లా ఉన్నా చస్తా, నేను అడక తిన్నా సస్తా, అంబానీ అయినా సస్తా. క్లియర్ కదా? అడక తిన్నా సస్తా, అంబానీ అయినా సస్తా. ఎట్టనైనా చచ్చే సాగు, సన్నాసి సాగు ఎందుకు కావాలి, మంచి సాగు కావాలి, నలుగురికి ఎక్కరొచ్చే సాగు కావాలి. నా మరణం రేపటి సమాజానికి కనువిప్పు కావాలనుకుంటున్నా. ఇదేదో నేను సినిమా డైలాగ్ చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. నేను బతికే అసోటిది. కాబట్టి నేనేమంటానంటే, నిజం మాట్లాడితే నచ్చదు కాబట్టి అందరికి శత్రువులే ఉంటారు. వానికి ఎవడో నచ్చలేదని చెప్పి నేను అబద్ధం ఎందుకు చెప్తా? అందుకే నేను ఒక పాట కూడా చేసిన దాని మీద, నేను చచ్చిపోతే ఎవడొచ్చినా రాకపోయినా పర్వాలేదో, నేను చచ్చిపోతే ఎవడొచ్చినా రాకపోయినా పర్వాలేదో, వాడవడో వీడవడో వాని కొరకు వీని కొరకు తప్పును ఒప్పును చేసి బతకాలేను. తప్పును ఒప్పు చేసి గొప్పగా చూపించాలంటే నాతో కానే కాదు, అవసరమైతే చచ్చిపోతా. ఆ పిచ్చ క్లారిటీ ఉంది. మీరు నిజంగా చాలా నాయకులను చూస్తారు, చాలా ప్రభుత్వాలు చూస్తారు. నిజంగా సుఖరాం నరసయ్యకి ఒక్క నాయకుడు నచ్చలేదా, ఒక్క పార్టీ నచ్చలేదా ఇప్పటి వరకు? ఎందుకు నచ్చలేదంటే వాళ్ళు చేసే పనులు నచ్చలేదు. ప్రజలు స్వేచ్ఛగా ఉన్నప్పుడు నచ్చుతా. ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రజలకు ఏ నాయకుడు స్వేచ్ఛ తీసుకురాలేదా? 2026 సంవత్సరాలు బతుకుతున్నాం కదా మనం. 2026 సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చి 78 79 ఏళ్ళు అవుతున్నట్టుంది. నేనేమంటే ఇదంతా వదిలిపెడదాం, ఈ 70 75 78 ఏళ్ళ మధ్యలోనే ఆలోచిద్దాం. 50 ఏళ్ళు వెనకపోతే వ్యభిచారం లేదు దేశంలో. కానీ అలా వ్యభిచారమే హయ్యర్ అఫీషియల్ వర్క్గా మారిపోయింది. దేని మారిపోయింది? బలిసి ఎవరు వ్యభిచారం చేయరు, బతకలేక చేస్తారు కదా. వ్యభిచారం చేసుకొని పిల్లలు చదువుకున్నటువంటి తలలు ఉన్న దేశంలో ఉన్నాం. ఎవడేం బాగా చేసిండు దీన్ని? ఎవడాడు బాగా చేసినోడు? వాని పేరు ఒక్కని పేరు చెప్పు నాకు ఉందనా? శరీరాన్ని అమ్ముకొని బతికే దేశాలు బతున్నాం మనం. సిగ్గుతో తలదించుకోవాలి. నేను ముఖ్యంగా ఏమంటున్నా అంటే, ఆ వ్యభిచారం చేసే తల్లులు కనబడితే వాళ్ళ కాళ్ళు మొక్తాయి. ఎందుకు మొక్తా అంటే, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలను చదువుకోవడం కోసం వాళ్ళు మనసు